ఆడవాళ్ళకి ఏంటంటే ఒక పని అయిపోయింది అమ్మయ్య అనుకునేసరికి ఇంకొక పని రెడీగా ఉంటుంది. అది ఎవరికైనా కానివ్వండి. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ 4కే లేచాను. లేచిన తర్వాత టిఫిన్ అన్నీ కూడా చేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకొని ఇవాళ కూరగాయలు అయితే తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే అన్నీ కూడా తెచ్చుకుంటానండి, పండ్లతో సహా పూలతో సహా అన్నీ కూడా తెచ్చుకుంటాను. ఇంకా మరీ మాటికి వెళ్ళాలంటే అవ్వదు కదా. నేనేంటంటే 1 వీక్ ఒక్కసారి ఇలా తెచ్చుకుంటా ఉంటాను. ఇంకా పండ్లు అంటే అయిపోతూ ఉంటాయి కదండి, మా వారు అయితే తీసుకొస్తారు. ఇంకా పూలైతే పూజకు సరిపడినన్ని తీసుకొస్తానన్నమాట. ఇవైతే కాస్త తక్కువగానే వచ్చాయిలే అని చెప్పేసి ఇంకొక మూర ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే నేను శనివారం వ్రతం చేసుకుంటాను కదండి, అందుకు అవసరం అని చెప్పేసి 2 మూరలు అట్లా తెచ్చుకుంటానన్నమాట. ఇలా ఒక కవర్లో వేసేసి ఇంకా తర్వాత బాక్స్లో పెట్టేసామనుకోండి, ఇంకా నాకు 1 వీక్ అయినా కూడా అలానే ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, వీక్లీ వన్స్ మాకు మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి. మా సైడ్ ఏమంటారంటే సంత పెట్టారు ఇవాళ అంటారనమాట. అయితే దాంట్లో అందరూ రైతులు ఉంటారు కదండి. మామూలుగా రైతుల దగ్గర నుండి తెచ్చుకొని అమ్మే వాళ్ళు ఉంటారు, ప్లస్ రైతులు ఇద్దరు ఉంటారండి. అయితే రైతుల దగ్గర అయితే తెచ్చుకుంటాం మేము, ఎందుకంటే అప్పుడప్పుడు తెంచుకొని వస్తారనమాట వాళ్ళు. చాలా ఫ్రెష్గా ఉంటాయి, రీజనబుల్ రేట్లోనే ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి రైతుల దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాము. మార్కెట్ వీక్లీ వన్స్ అయినా కూడా ఇంకా రెగ్యులర్గా వెళ్తుంటాను కాబట్టి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారండి. అంటే ఎప్పుడు అక్కడే తీసుకొస్తాను కదా అని చెప్పి, ఇంకా వాళ్ళైతే ఈ ఆకుకూరలు అమ్మే వాళ్ళైతే ఇంకా అన్నీ ఒకేసారి వేస్తారు. వద్దు అంటున్నా కూడా తీసుకొని వెళ్ళండి, ఏం అవ్వదులే అని చెప్పి వేస్తారనమాట. ఇంకా మొహమాటానికి అలా తెచ్చుకుంటా ఉంటాను. ఇంకా అయితే వేస్ట్ ఏం అవ్వవండి, ఏదో 2 కట్టలు 1 కట్ట అలా అప్పుడప్పుడు పోయినప్పుడు పోతాయి అవి. ఇంకా మార్కెట్లో ఏంటంటే స్పైసెస్ కూడా చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఈ 2 అయిపోయినాయి, అందుకని ఇవైతే తెచ్చుకున్నాను. ఇంకా ఇవి తెచ్చుకున్న రోజే మా వారు అయితే తీసుకొచ్చారండి. అక్కడ ఊటీకి అక్కడ వెళ్ళినప్పుడు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ స్టార్ అనస్ అవి 2 కూడా లేవనుకొని తీసుకొచ్చాను, కానీ అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా సరే ఏం పాడవవు కదా అని చెప్పేసి ఒక దాంట్లో అయితే పోసి పెట్టేశాను. మా సైడ్ ఏంటంటే కందిబుడ్డలు ఎక్కువగా దొరుకుతాయి, చాలా ఎక్కువగా వస్తాయండి. ఇంకా నేను కందిబుడ్డలు ప్లస్ ఇవి ఉంటాయి కదా నేలబుడ్డలు, ఈ 2 కూడా తీసుకొస్తాను. అవైతే డ్రైగా వేయించి పెట్టొచ్చు, ఇవైతే ఉడకబెట్టి పెట్టొచ్చు అని 2 అయితే తీసుకొస్తాను. చాలా లేతగా ఉన్నాయి, బాగున్నాయండి, తీయగా ఉన్నాయని చెప్పి ఇంకా ఎక్స్ట్రా కేజీ కూడా తీసుకొచ్చాను నేను. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా పనులు అయిపోయాయి కదా అని చెప్పేసి ఏదో ఎడిటింగో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా, అయితే అప్పుడు గుర్తొస్తాయండి ఇవన్నీ కూడా. ఇవాళ బోలెడంత పని ఉంది. ఇంకా హెయిర్ ఆయిల్ కూడా నేను చాలా రోజులైపోయింది తెప్పించుకొని, అంటే మందారమాకు అవి తెప్పించుకొని కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఇవాళైతే ఈ పనులన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇంకా చిక్కుడుకాయల సీజన్ కూడా అయిపోవచ్చింది కదండి, కానీ ఇప్పుడు తిన్నా కూడా అంత టేస్టీగా ఉండవు. లాస్ట్ రథసప్తమి రోజే అయిపోతాయండి ఇవి, అసలు తినకూడదు అని కూడా అంటారు. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేదనమాట, ఇంకా రథసప్తమి అయిపోతే ఇంకా అసలు తినకూడదు చిక్కుళ్ళు అని చెప్పి. అంత టేస్టీగా ఉండవు, ఏదో అంటారండి వాళ్ళు, నాకైతే అసలు గుర్తులేదులేండి. ఇంకా ఇవాళ ఏంటంటే రాగులు ఉన్నాయి కదా, రాగులు తర్వాత అమ్మ పంపించిందనమాట మినుములు పంపించింది. నేను బ్యాళ్ళుగా చేసుకుందాం అనుకున్నాను. నా దగ్గర ఈ సుర్రాయి ఉందండి, ఆ ఈ సుర్రాయితో విసిరాలి అనుకుంటున్నాను. అయితే విసురాయితో చాలా బాగా వస్తాయి, కానీ ఇది కొండది కాదండి, నేను నార్మల్గా ఇంటి దగ్గరకు వచ్చింటే కొనుక్కున్నాను. ఇంకా ఇప్పుడు అన్నీ కూడా ఇలాంటివి, అంటే మిషన్తో తయారు చేసినవే ఉంటున్నాయి. కాకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు పెద్దవాళ్ళవి ఇసురాళ్ళు ఉండేవి, అవి చాలా బాగుంటాయండి, పిండి కూడా దాంట్లోనే పట్టేది. ఇంకా దీంట్లో అయితే ఓన్లీ మామూలుగా పప్పు అయితే వస్తుంది, కానీ ఇంకా
ఇంకా పిండి అయితే అస్సలు రాదండి. నేను టేస్ట్ చేశానమాట. ఇక్కడ రాగులు వేసి పిండి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా చేస్తున్నా కూడా రాలేదండి. అంత చిన్నగా ఉన్న వాటికి కూడా రెండుగా విడిపోయే వస్తున్నాయి. ఇంకా ఎందుకులే 2-3 సార్లు వేస్తే ఇది ఇసుక ఇసుకగా ఉంటుంది కదా ఈ సుర్రాయి అనేది. ఇదేంటంటే మిషన్ ద్వారా చేసినదనమాట. మామూలుగా రాళ్ళతో కొట్టి అలా చేస్తూ ఉంటారు కదా పూర్వం అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అలా ఇప్పటికి కూడా ఉన్నాయండి. నేను ఎప్పుడైనా మా ఊరికి వెళ్తే అప్పుడు చూపిస్తాను మీకు. దాంట్లో అయితే పిండి కూడా చాలా బాగా వస్తుందండి. వేటికైనా ఇప్పుడు కజ్జికాయలు చేసుకోవాలంటే కూడా దాంట్లోనే పిండి చేసుకొని కజ్జికాయలు చేసేవాళ్ళు. ఇప్పటిలాగా మిక్సీలు పట్టేవాళ్ళు కాదు. అది ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మరి నేను 2-3 సార్లు బద్దలుగా అయిపోయిన తర్వాత 2-3 సార్లు వేసినా కూడా కొంచెం ఇది మిషన్తో చేసినది కాబట్టి ఇసుకలాగా అవుతుంది కదా, పిండి కూడా అంత బాగుండదు అని చెప్పి నేను ఇంకా అదేం చేయలేదన్నమాట. అంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుందిలే ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే వదిలిపెట్టేశాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ తిన్న అన్నము మిగిలిపోయిందని చెప్పేసి అలానే కుక్కర్లోనే పెట్టేశాను. రోజు ఏంటంటే బాక్స్లో తీసి పెట్టేదాన్ని, ఇవాళ తీసి పెట్టలేదు. ఫుల్ చీమలు ఉన్నాయండి. వీటికైతే నేను ఒక టిప్ చెప్తాను. మామూలుగా మనం మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే మార్నింగే చేసి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చి తినే వాళ్ళకు ఇలా చీమలు పడతా ఉంటాయి. అయితే ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉంటాయండి చీమలు. అలా పెట్టేస్తామో లేదో ఇలా వచ్చేసి ఉంటాయి అన్నమాట. మనం వండిన వెంటనే ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ పోసి ఎక్కడ కూడా అంచులు తగలకుండా కూడా మనం అన్నం పెట్టేసామనుకోండి, అప్పుడు చీమలు అనేది ఎక్కువ, ఏదైనా బల్లులు లాంటివి కూడా ఎక్కువ అనమాట. నేను ఎప్పుడు కూడా ఆ టిప్పే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అయిపోతుంది ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి. ఊరు నుంచి అయితే మందారాలు ఆకులు ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను, కానీ హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. అప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి తెప్పించుకొని ఇంకా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆముదం ఈ రెండు కూడా యూజ్ చేస్తున్నానండి. చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది. రీజన్స్ ఎన్నో ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి, కానీ హెయిర్ ఫాల్ అవ్వడం మాత్రం నిజమే అన్నమాట. చాలా ఎక్కువ, ఎక్కడ చూడు నా హెయిరే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులో హాఫ్ అన్నమాట, తర్వాత ఆముదం అయితే వేసుకుంటున్నాను. హాఫ్ కూడా వేయలేదండి, ఒక పావు అయితే వేసాను. నేను ఇంకా నాకు తెలుసు కాబట్టి ఎంత వేసుకోవాలి అని చెప్పి ఇంకా మామూలుగానే వేసుకుంటున్నాను. తర్వాత ఇలా ఒకటి కలబంద తీసేసుకొని సగం కట్ చేసుకొని తర్వాత మొత్తం గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అదంతా తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే కలౌంజీ సీడ్స్ అన్నమాట, ఉల్లిగింజలు అంటారు కదా అవి. తర్వాత మెంతులు, తర్వాత ఇవి ఆకులు ఉంటాయి కదా మందారం ఆకులు, మందారం పువ్వులు, ఈ రెండు కూడా కలిపి నేను అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఎంత అంటే నేను 1/2 kg దాకా తీసుకున్నానండి. వాటికి ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ మందారం ఆకులు ఉంటాయి కదా వీటికి కాస్త దుమ్ము అలా పట్టి ఉంటుంది అనమాట. నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ వేయడం వల్ల కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత ఒకటి రెడ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. వీటికి తొడిమెలు తీసి పెట్టుకున్నానండి. మందారాలు ఉంటాయి కదా వీటిని అయితే తొడిమెలు తీసేసి ఇంకా వీటిని కూడా మిక్సీ అయితే పట్టేశాను. ఈ రెడ్ ఆనియన్ వేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి ఇది కూడా నేను వేస్తున్నాను. ఇంకా నాకు పొడవు పెరగాల్సిన అవసరం ఏం లేదండి, ఉన్న జుట్టు పోకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని తొక్కుతో సహా అలానే వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని అన్నిటిని కూడా మిక్సీ వేస్తే అప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అన్నిటిని కూడా మిక్సీ అయితే పడుతున్నాను. ఆనియన్ వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుందండి, ఏదో బిర్యానీ స్మెల్ లాగా అనిపిస్తుంది నాకైతే.
ఇంకా అందుకే నేను ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టుకునేది ఎప్పుడు అంటే మామూలుగా తలస్నానం చేస్తాం కదా, తలస్నానం చేసే కంటే హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేసుకొని తలస్నానం చేస్తే హెయిర్ కూడా సిల్కీగా ఉంటాయి, చాలా బాగుంటుంది హెయిర్ కూడా. నేను రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. తర్వాత ఇంకా తలస్నానం చేయాలి అనుకునేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే ఈ ఆయిల్ అయితే పెట్టుకుంటాను. ఇలా ఆయిల్ అయితే వేడవుతుంది కదా, అప్పుడు ఇంకా మనం ఈ పేస్ట్ అంతా కూడా అందులో అయితే వేసేసుకోవాలి. నేనేంటంటే బాగా పేస్ట్ అయ్యేలాగా చేస్తున్నాను, నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేయకండి. ఇంకా మనం మాటికి ఇలా లోపలికి అనుకుంటూ బాగా మెత్తగా చేసేసుకోవాలి. అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు కూడా మనం స్క్వీజ్ చేసేటప్పుడు బాగా వస్తుంది, ఆయిల్ అనేది వాటిలోనే ఉండిపోకుండా బాగా వస్తుంది. ఇలా మరీ మెత్తగా అంటే ఇంకా అలా అవ్వదండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి. ఇంకా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా వేసేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఆకులు వేసామనుకోండి స్క్వీజ్ చేయడానికి అస్సలు అవ్వదన్నమాట. కలర్ అయితే డార్క్ రెడ్లో వస్తుంది. ఇంకా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో పోసి పెట్టుకోవాలి.